జగిత్యాల సభకు పుట్ల కొద్ది జనం వచ్చినట్టుగా ఇక్కడ పేపర్లు వేసిండ్రు. పుట్ల కొద్ది జనం వచ్చినట్టుగా వేసిండ్రు. జగిత్యాల సభకు హాజరైన బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ఎవరు లేడు, అంత కార్యకర్తలు వేస్తారు. అభిమానం మీద రాజకీయ సభలకు ఎవరు రాడు. 500 1000 రూపాయల చేతిలో పెడితే సభకత్తరు తప్పించి అభిమానంతో రాజకీయ సభలకు వచ్చేటోడు ఈ రోజులలో ఎవరు లేడు. అయిపోయినాయి. నేను సావను నా కొడక, ఇది నేను సావను నా కొడక. పొద్దున లేస్తే కేసీఆర్ సావాలని అంటారా? ఈ విధవలు చావాలని పదే పదే అంటే కేసీఆర్ చస్తాడా? ఇక్కడి దరిద్రం పోయేదాకా పనిచేస్తూనే ఉంటా. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధి లేదు. ఓట్లేసే ముందు ఆలోచించండి అని అప్పుడే చెప్పాను. తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఎవడన్నా బీఆర్ఎస్ నాయకుడు ప్రజలు తప్పు చేసిందంటే చెప్పందుకొని చంపుతాం మిమ్మల్ని. చెప్పందుకొని చంపుతాం మిమ్మల్ని. ప్రజలు బరాబర్ తీర్పిచ్చింది. మీ అహంకారం తగ్గాలని బరాబర్ తీర్పిచ్చింది. బీఆర్ఎస్లో ఉన్న ఏ నాయకుడు ప్రజలు తప్పు చేసిందని అంటే చెప్పులు అందుకొని చంపుతాం నా కొడుకులారా మిమ్మల్ని. తప్పు చేసింది మీరు, అహంకారం నెత్తికెక్కింది మీకు. 2 సార్లు గుండెల్లో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకుంటే ప్రజలు తప్పు చేసింలాట. వీళ్ళంతా బాగానే చేసిందట కానీ ప్రజలే తప్పు చేసింలాట. చెప్పు దిగదాకా చంపుతాం తెలంగాణ తొరికించుకుంటా. ఎవడన్నా మాట అంటే సిగ్గు అనిపిస్తలేదు ఆ మాట్లాడడానికి మీకు? ప్రజలు తప్పు చేసింలా, ఓటర్లు తప్పు చేసింలా, ఓటర్లను నిందించే స్థాయికి పోతానులా మీరు. ఏం తక్కువ చేసిండ్రు? మీకు 2 సార్లు గుండెలో పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీని. 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నుండి. మీరు ఏం చేసిండ్రు? ధర్నా చౌక్ బంద్ పెట్టిండ్రు, ప్రగతి భవన్ ముందు కంచెలు వేసిండ్రు. ముఖ్యమంత్రి అంటే చంద్రమండలంలో ఉండేటోడు అన్నట్టు నటించిండ్రు. ముఖ్యమంత్రిని చూడాలంటే భాగ్యమేమో అనుకునేటట్టు చేసిండ్రు. గతంలో సాధారణ ప్రజలు విమర్శించినట్టుగానే గడిలకు కూడా పాలన తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ మర్చిపోయినలా? మంత్రులకు ప్రవేశం ఉండేనా ప్రగతి భవన్లోకి? ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రవేశం ఉండేనా ప్రగతి భవన్లోకి? అంతెందుకు కేటీఆర్కు ఆయనకు నచ్చినప్పుడు ప్రగతి భవన్లోకి వెళ్ళే అవకాశం ఉండేనా? సొంత కొడుకు కూడా ప్రవేశం లేదు ఎప్పుడు. ఈ మాట బీఆర్ఎస్ నాయకుడు ఎవడన్నా మాట్లాడితే మళ్ళీ చెప్తానా, తెలంగాణ మొత్తం ఉరికించుకుంటా చెప్తాడు అంటాం. ఓటర్లు తప్పు చేసిండ్రు అంటే తెలంగాణ అంతా ఉరికించుకుంటా చంపుతాం. మీరు ఇప్పటికైనా మీ కండ్లు నేలకు రావాలి. ఎస్, మేము అహంకారులమైనం, మేము ప్రజల మనసులను విరిచేసినాం, ప్రజలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళని బాధ పెట్టినాం. ఈ మాటలు చెప్పుర్రి, అరే కొంచెం ఆలోచనలో పడ్డాడు పెద్ద మనిషో బీఆర్ఎస్ పార్టీ అనుకుంటాం. కానీ బీఆర్ఎస్లో ఉన్నోడు ఎవడైనా ప్రజలు ఓటర్లు తప్పు చేసిన అంటే మళ్ళీ చెప్పిన మాట చెప్తున్నాం, ఉర్రికిచ్చుకున్న తంతం. ముందు మీరు కిందికి వచ్చి ఆలోచించాలి. మేము చేసిన తప్పులేంది, మేము ప్రజలకు ఎంత దూరమైనాం అదే ఆలోచించండి. తప్పు చేసామని మళ్ళీ మాట మాట్లాడద్దిగా. భూముల ధరలు అప్పుడేలా ఉండేవి, ఇప్పుడేలా ఉండేవి. సరే, భూముల రేట్లు పెరిగితే ఎవరికున్నాయి భూములు? నిన్న లెక్కలియలే ప్రభుత్వం. 96% భూములు రెడ్లు, కమ్మలు, బ్రాహ్మణులు, కాపుల దగ్గర ఉన్నాయి. మరి మాకొచ్చిందేమున్నది? బొచ్చు మాకొచ్చిందేమున్నది? ఓ దళితుడు కోటీశ్వరుడాయనా, ఓ బీసీ కోటీశ్వరుడాయనా, ఓ ఎస్టీ కోటీశ్వరుడాయనా? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. మూసి వెంట గరీబులను ఏడిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తాం. జగిత్యాల సభలో కేసీఆర్ బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డి. రాష్ట్రానికి పట్టిన చనిపోవడానికే కేసీఆర్తో కలిసా. ఇప్పుడు ఏ శని కోసం కలిసినాం, ఎందుకు కోసం కలిసినాం అని చెప్తా. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రా ఎత్తేస్తా అంటే హైడ్రా మీద ఇప్పుడు కొట్లాడరా కేసీఆర్ గారు? మీరు హైడ్రా మీద కొట్లాడే దమ్ము ఇప్పుడు లేదా? మిమ్మల్ని ముఖ్యమంత్రిని ఎత్తే ఈ హైడ్రా మీద సంతకం పెట్టడానికి చేయాలా అంటే ఎంత అర్థం లేని డైలాగులు కొడతాను. ఇప్పుడు వచ్చి కొట్లాడు. హైడ్రా బుల్డోజర్కి ఇప్పుడు వచ్చి కేసీఆర్ గారు అడ్డం పండాలి. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడిన, నెత్తురు దారబోసిన, రక్తం చిందించిన, అసలు ఒక్క పూట తిని 2 పూటలు కొట్లాడిన అని డైలాగులు కొడతారు కదా కేసీఆర్ గారు. మీరు అట్లా కొట్లాడినందుకు మీరు ఊహించని పదవిని ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు 2 సార్లు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిండ్రు. వాళ్ళ రుణం మీరు తీర్చుకోవాలంటే బుల్డోజర్కి వచ్చి అడ్డం పండాలి. మీరు వాళ్ళ రుణాన్ని మీరు తీర్చుకోవాలంటే బుల్డోజర్కి వచ్చి అడ్డం పండాలి.
ఇప్పుడు అడ్డమడకుండా నాకు మళ్ళీ అధికారం ఇర్రి నేను హైడ్రా రాకుండా చేస్తా అంటే మేము అధికారంలో కూడా అత్తే కూడా హైడ్రా అనేది కంటికి కనబడకుండా చేస్తాం. మా కవిత గారు అధికారంలోకి వచ్చిన హైడ్రా కంటికి కనబడకుండా చేస్తాం. దానికి నువ్వేంది, మేము కూడా చేస్తాం. ఇప్పుడు ఎవడు కొట్లాడుతున్నాడు అనేది ముఖ్యం. ప్రభుత్వ అరాచకాల మీద ఇప్పుడు ఎవడు కొట్లాడుతున్నాడు అనేది ముఖ్యం. నువ్వు కొట్లాడు, నీ కొడుకు కొట్లాడాలి, హరీష్ రావు కొట్లాడాలి, నీ బీఆర్ఎస్ అంతా కొట్లాడాలి. ఎవడు కొట్లాడుతలేడు, మేము కొట్లాడుతాను. మా కవిత గారు మేము కొట్లాడుతున్నాం. హైడ్రా బుల్డోజర్కి పోయి మన కవిత గారు అడ్డం ఉన్నారు. అక్కడ మేము ఉన్నాం, మీరు లేరు.